గురు విజయవాడలో ఎండలు ఎలా ఉన్నాయి? ఎండాకాలంగా బాగానే ఉంటుంది. కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాం. సరే, విజయవాడలో చూడాల్సిన ప్లేసెస్ ఏముంటాయి గురు? మనం ఏది చూడాలనుకుంటే అది చూసేయచ్చు. షేక్ 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 ఆడిస్తాను రా. విజయవాడలో బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? నీ ఇంట్లో వండుకున్నది రోడ్డు మీద దొరికేది. ఇప్పుడు రోడ్డు మీద దొరికాయని బెస్ట్ ఎందుకు అయితే వేస్ట్ అయితే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా ఉన్నారండి మీరు. అంటే విజయవాడలో నుంచి ఇంతే. అంటే మీరే ఇంతేనా? విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఇంతేనా? మిగతా వాడి సంగతి నాకెందుకు, నా సంగతి నన్ను అడుగు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంట. అంటే విజయవాడ వాటర్ ఏమైనా తేడా ఉన్నాయేంటి? కొంచెం విజయవాడ వాటర్ తేడా ఉంటాయి. ఇప్పుడు అందరూ మినరల్ వాటరే కదా తాగేది, మామూలు వాటర్ ఎవరు తాగుతున్నాడు? ఎందుకు అలాగ అడుగుతున్నావు నువ్వు? ఇక్కడ సినిమాలను బాగా ఆదరిస్తారని విన్నాను విజయవాడలో. డబ్బులుంటే నేను ఆదరిస్తాను. అంటే విజయవాడలో వాళ్ళు ఖాళీగా పని పాట లేకుండా ఉన్న సినిమాలు చూస్తారా? సామర్థ్యంగా చూసేదానికి ఇక్కడ ఎవరి దగ్గర డబ్బులు లేవు. రాజకీయాలు ఎలా ఉంటాయి ఇక్కడ విజయవాడలో? రాజకీయాలు ఎలా ఉంటాయి? అసెంబ్లీ ఉంటుంది, దాంట్లో స్పీకర్ ఉంటుంది, వెళ్ళే నాయకులు ఉంటారు. దాంట్లో ఏముంటుంది? ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంటే మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారా? నీకు లాంటి వాడు వచ్చినప్పుడే ఇలాగ మాట్లాడతారు. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఎండలు అయితే చంపేస్తున్నాయి అబ్బా. చచ్చిపోయే లెక్క అయితే ఎండలో ఎందుకు తిరగటం? నువ్వు ఇంట్లో ఉండొచ్చుగా. అంతేగా అంతేగా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఈజేవాడు నీకే తెలియపోతే చెప్పేవాడు నాకే తెలిసింది. ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు రోడ్ సెంటర్ లో? యూట్యూబ్ లో ఉన్న గైస్ వాళ్ళ గురించి మీరు స్పందన ఏంటి? యూట్యూబ్ అసలు ఎందుకు వాడుతున్నారు జనాలు? పని పాట లేక తిన్నది అరక్క. ఇవే తగ్గించుకుంటే మంచిది. డబ్బుల కోసం కూడా అంటున్నారు కదా. డబ్బులు ఎంత వస్తాయి? ఎవరికి వస్తాయి? పద్దాక డబ్బులు వేలకు వేలు లక్షలు తీసుకుంటారంట యూట్యూబ్ లో. లక్షలు ఇచ్చి 1 లక్ష నాకు ఇవ్వమని నేను వడ్డీకి తిప్పి 2 లక్షలు ఇస్తాను. ఇంటెలిజెంట్ ఫెలో. నాన్ వెజ్ గురించి మీ అభిప్రాయం? నాకు ఏదైనా ఒకటే, నాన్ వెజ్ లేదు, వెజ్ లేదు, తినడానికి ఏదైనా. నాన్ వెజ్ ఆడి గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఆడు ఏం చేసాడని మాట్లాడుతున్నావు? ఆడ జనాలకి ఏమైనా ఉపయోగపడేది చేస్తున్నాడు ఏంటి? ఆడు బతుకు తెరు కోసం ఆడు ఏదో వీడియోలు చేస్తున్నాడు, అవి ఏదో పెట్టుకుంటున్నాడు. మీరెందుకు ఆడిని హైలైట్ చేస్తున్నారు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీరు సోషల్ మీడియాలో చేస్తుంటారా? రీల్స్ ఏమైనా చేస్తుంటారా? నాకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే వదిలేస్తా. నీకేంటి ప్రాబ్లం? మిమిక్రీ ఆర్టిస్ట్ అని విన్నాను. మీరు ఏమేమి వాయిస్లు చేస్తారు? నాకు నచ్చిన వాయిస్లు అన్నీ చేస్తాను, నచ్చకపోతే ఏ వాయిస్ కాకపోతే అది కరెక్ట్గా వచ్చింది రాలేదు జనాలకే తెలియదు. నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకు రాని మీకు తెలీదా? ఫస్ట్ నాకు తెలుసు, నాకు రాలేదు, కానీ ఆ విషయం జనాలకి తెలియదు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతారు. మరి ఈ మధ్యకాలంలో మిమిక్రీ ఆర్టిస్టులు చేసే వాయిస్ల పట్ల మీరు ఏమంటారు? వాళ్ళు ఏదో ప్రయత్నించుకుంటున్నారు, వచ్చినా రాకపోయినా భజన చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి నేనేం మాట్లాడుకుంటాను? ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకు? సినిమాల్లో ఏమైనా చేశారా మీరు? అంత రివర్స్గా మాట్లాడుతున్నారు. సినిమాలు చూస్తాను కానీ చేయట్లేదు. సినిమాల ప్రభావం అంటారా? సినిమా ప్రభావం నాకు నచ్చినట్టుగా నేను బతుకుతాను. ఓకే. పృథ్వీరాజ్ డైలాగులో మీకు నచ్చిన డైలాగు? అలా బతుకున్నవాడు చంపేస్తారా లంజా కొడకల్లారా. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారు. యూట్యూబ్ చూస్తే మరి ఛానల్ చెడిపోతారేమో కదా. చెడిపోవాలనే కదా యూట్యూబ్ అనేది యూజ్ చేసేది. ఆ మాత్రం కూడా తెలియకుండా నోట్స్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి, మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. లేడీస్ బాగా యూజ్ చేస్తున్నట్లున్నారు. వాళ్ళ పట్ల మీ అభిప్రాయం? వాళ్ళ పట్ల ఏముంది? వాళ్ళ ఇంట్లో పనులు అయిన తర్వాత చూసేదే. పని పాట లేకుండా చేస్తున్నారంటారా? డబ్బుల కోసమే చేస్తున్నారంటారా? డబ్బుల కోసం చేయొచ్చు, పని పాట లేకుండా చేయొచ్చు, తిన్నదరక్క చేయొచ్చు. భగవంతుడా.